హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెట్స్. నేను రూమ్లో లేను, బయట ఉన్నా. సో అందుకే ఇంత హడావిడిగా మీకు అంత క్లారిటీ ఉండదు వీడియో. బట్ ఇందాకే ఒక 2 మూవీస్ చూసొచ్చు యాక్చువల్గా. ఒకటేమో నా ఆటోగ్రాఫ్, ఆ తర్వాత నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి వెళ్ళాను. అందుకే రివ్యూ లేట్ అయింది, సారీ ఫర్ దట్. సో ఈ మూవీకి ఎందుకు వెళ్ళా అంటే, మన కళ్యాణ్ రామ్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేసి ఇది ఎలా ఉంది అని చూడడానికి నేను వెళ్ళా. అండ్ మనకి మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఫస్ట్ మూవీ ప్లాట్ చెప్తా. మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఐపీఎస్ అవ్వాల్సిన మన కళ్యాణ్ రామ్ గారు అది మన రౌడీ షీటర్ లాగా, ఒక గ్యాంగ్స్టర్ లాగా ఎలా మారారు అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో మనకి మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి అని అంటే, మన కళ్యాణ్ రామ్ గారు, వైజయంతి గారు అండ్ మన శ్రీకాంత్ గారు, వీళ్ళు కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ టైప్లో కనిపిస్తారు. అండ్ కో యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారు అనిపించింది. కానీ ఇప్పుడు మూవీ ఫస్ట్ హాఫ్ వరకు ఒక లెవెల్లో వెళ్తూ ఉంటుంది, ఒక ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది. అండ్ మనకి బీజేఎం బై అగ్నిష్ లోక్నాథ్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి కొన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాత మూవీలో మనకి హైలైట్ చేసింది ఏంటి అని అంటే, లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిలిం చాలా బాగుంటుంది. అందరూ హుక్ అయి ఉంటారు, చాలా ఎమోషనల్ అవుతారు అని చెప్పారు. కానీ వాళ్ళు 40 minutes ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండు అని అనిపించింది నాకు. ఎందుకు అని అంటే, ఒక సెట్ ఆఫ్ ఎవరిని అడిగినా కూడా సినిమా ఎలా ఉంటుంది బ్రో అని అడిగితే, లాస్ట్ 40 minutes బాగుందంట బ్రో అని చెప్పి ఫస్ట్ టాక్ నుంచి అలానే వస్తుండే. కానీ ఇప్పుడు మనకి వెన్ ఐ వాజ్ సీయింగ్ ఎప్పుడైతే చూస్తున్నానో మూవీని గెస్ చేసేయచ్చు, లైక్ మనం అరే ఇలా ఎందుకు తీశారు అని అనిపించింది నాకు సీరియస్లీ. కానీ ఇప్పుడు ఈ మూవీ చూడొద్దా అని అడిగితే, కమర్షియల్ మూవీ లవర్స్ మాత్రం మూవీకి వెళ్ళొచ్చు అని చెప్తా. లేదు లాస్ట్ 40 minutes నేను అంతేం పట్టించుకోను, అరే నాకు సినిమా లిబర్టీ అవేం అవసరం లేదు, సినిమా హీరో ఎట్లనో అవసరం లేదు, నాకు బాగానే ఉండాలి, నాకు అంత యాక్షన్ ఉండాలి అని అనుకుంటే మాత్రం సినిమాకి వెళ్ళండి. లేదు కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ మూవీ ఎలా ఉంటుంది బ్రో నేను చూడాలనుకుంటున్నాను ఒకవేళ మీకు అనిపిస్తే, యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ అని చెప్తా అంతే. అండ్ మనకి బీజేఎం బై అగ్నిష్ లోక్నాథ్ మ్యూజిక్ చాలా బాగుంది, కొన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో కట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ కానీ ఓవరాల్గా మూవీ అయితే నాకు అలా అనిపించింది మరి. సో అంతే రివ్యూ, ఇంతకంటే ఎక్కువ కష్టపెట్టలేదు మా వాళ్ళని. సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బై.